విశాఖలో మురికివాడలో నివసిస్తున్న వారికి ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టి వీలైనంత త్వరగా ఇల్లు నిర్మించి ఇస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖ నగరంలోని మురికివాడలలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ గోవిందారెడ్డి సహా అధికారులు ఆయన వెంట ఉన్నారు. పూర్ణ మార్కెట్ సమీపంలోని వెలంపేటలోని మురికివాడలో నివసిస్తున్న వారి ఇళ్లకు వెళ్లిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన ఇల్లు లేక బాధలు పడుతున్నామని మహిళలు ఆయనకు వివరించారు. వారి సమస్యలను ఆలకించిన మంత్రి మొత్తం 177 కుటుంబాల కోసం ఇళ్ల నిర్మాణంపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్ గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కూడా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునే వాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు 177 మంది. వాళ్ళకి ఏం చేయాలనే దానికి ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో దీని మీద డెసిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్యను తీర్చినందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్, అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది.